పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు రేయింబౌలు కష్టపడి పనిచేసే ఆ కార్మికుల ఊపిరి ఆగిపోయింది. కాయ కష్టం చేసి ఆదమర్చి సేద తీరుతున్న వారిలో 35 మంది భారీ అగ్ని ప్రమాదంతో నిద్రలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. పొగతో ఉక్కిరిబిక్కిరై కొందరు, పై అంతస్తుల నుంచి కిందకు దూకి తప్పించుకునే ప్రయత్నంలో మరికొందరు, ఇలా 50 మంది గాయాలు పాలవగా వారిలో 15 మంది ఆసుపత్రిలో కన్నుమూశారు. క్షతగాత్రుల్లో 7 పరిస్థితి విషమంగా ఉంది. కువైట్లోని మంగఫ్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్బీటీసీ గ్రూప్ భవనంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మలయాళీ అయిన కేజీ అబ్రహానికి చెందిన ఎన్బీటీసీ కంపెనీలో పనిచేసేవారంతా మలయాళీలు, తమిళులే. వీరికి వసతి కల్పించేందుకు కువైట్లోని వేర్వేరు ప్రాంతాల్లో భవనాలు నిర్మించారు. మంగాఫ్ నగరంలోని 6 అంతస్తుల భవనంలో సుమారు 196 మంది మలయాళీలు, తమిళులు నివసిస్తున్నారు. కువైట్లోని భారతీయులు ఈ భవనాన్ని మలయాళీ క్యాంపుగా పిలుస్తారు. కువైట్ కాలమానం ప్రకారం నిన్న తెల్లవారుజామున 4:45 సమయంలో ఎన్బీటీసీ కార్మికులు నివసించే భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వంటగదిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో క్షణాల్లో మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఉదయం 6 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనా స్థలిలో 35 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పై అంతస్తుల నుంచి కిందకు దూకి గాయాలైన వారు, దట్టమైన పొగతో శ్వాస ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు, ఇలా మొత్తం 50 మందిని ఆల్ అదాన్, ఆల్ ఫర్వానియా, ఆల్ అమీర్, ఆల్ ముబారక్, ఆల్ జాబేర్ ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన వివరించారు. వీరిలో 15 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మిగతా 35 మంది క్షతగాత్రులకు అత్యవసర చికిత్సలు అందజేస్తున్నట్లు వివరించారు. బాధితుల్లో చాలా మంది దట్టమైన పొగను పీల్చడం వల్ల మరణించినట్లు వైద్య అధికారులు ప్రకటించారు. కువైట్లోని భారత రాయబారి ఆదర్ సైక్వా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారతీయులు మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నాం. కువైట్లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ప్రధాని ఎక్స్గ్రేషియా ప్రకటించారు. భారీ ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో విదేశాంగ శాఖ సహాయక మంత్రి కృతివర్ధన్ సింగ్ హుటాహుటిన కువైట్కు బయలుదేరారు. అక్కడ బాధితులను పరామర్శించారు. మృతదేహాలను త్వరితగతిన భారత్ తరలించేందుకు ఆయన చొరవ తీసుకుంటారని తెలుస్తుంది. नहीं, सांस लेने को नहीं हो रहा है, इसलिए बाहर लटका है, सांस ले रहा है। పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు రేయింబౌలు కష్టపడి పనిచేసే ఆ కార్మికుల ఊపిరి ఆగిపోయింది. కాయ కష్టం చేసి ఆదమర్చి సేద తీరుతున్న వారిలో 35 మంది భారీ అగ్ని ప్రమాదంలో నిద్రలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. పొగతో ఉక్కిరిబిక్కిరై కొందరు, పై అంతస్తుల నుంచి కిందకు దూకి తప్పించుకునే ప్రయత్నంలో మరికొందరు, ఇలా 50 మంది గాయాలు పాలవగా వారిలో 15 మంది ఆసుపత్రిలో కన్నుమూశారు. క్షతగాత్రుల్లో 7 పరిస్థితి విషమంగా ఉంది. కువైట్లోని మంగఫ్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్బీటీసీ గ్రూప్ భవనంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
మలయాళీ అయిన కేజీ అబ్రహానికి చెందిన ఎన్బీటీసీ కంపెనీలో పనిచేసేవారంతా మలయాళీలు, తమిళులే. వీరికి వసతి కల్పించేందుకు కువైట్లోని వేర్వేరు ప్రాంతాల్లో భవనాలు నిర్మించారు. మంగాఫ్ నగరంలోని 6 అంతస్తుల భవనంలో సుమారు 196 మంది మలయాళీలు, తమిళులు నివసిస్తున్నారు. కువైట్లోని భారతీయులు ఈ భవనాన్ని మలయాళీ క్యాంపుగా పిలుస్తారు.